సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద శుక్రవారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సీనియర్ నాయకుడు అంతనూరి శివకుమార్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సీనియర్ నాయకుడు తోట భిక్షపతి మాట్లాడుతూ రాబోయే మహాలయ అమావాస్య వరకు పితృపక్షాల సందర్భంగా ప్రతిరోజు వైశ్య నాయకుల సౌజన్యంతో అల్పాహారం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈరోజు శివకుమార్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో అల్పాహారం పంపిణీ చేయటం జరిగిందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ అత్తెలి లక్ష్మయ్య, ఆదిమూలం నారాయణ, ఐత సత్యనారాయణ, నాగేంద్రం, సిరిపురం సత్యనారాయణ, రాములు, సామ శ్రీధర్, గంధే సంతోష్, రాము తదితరులు పాల్గొన్నారు. పితృపక్షాల్లో భాగంగా ఈరోజు మా తండ్రి గారైన కీర్తిశేషులు చంద్రశేఖర్ గారి జ్ఞాపకార్థం, అలాగే వారి తండ్రి గారైన చంద్రయ్య గారి జ్ఞాపకార్థం ఇక్కడ మేము ఉప్మా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అలాగే మా మిత్ర బృందము 15 రోజులుగా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ మన పేదలందరికీ ఏదో ఒక సాయం చేయాలనే ఉద్దేశంతో ఒకరోజు ఉప్మా, ఒకరోజు అరటిపండ్లు, ఒకరోజు స్వీటు, ప్రతిరోజు ఉప్మా పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము. దానికి సహకరిస్తున్న అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. అందరికీ పేరు పేరున ఏదో ఒక దానం చేస్తే, అన్నదానం చేస్తే చాలా మంచిదని సదుద్దేశంతో విపక్షం స్టార్ట్ అయినప్పటి నుంచి పౌర్ణమి నుంచి ప్రతిరోజు చౌరస్తాలో వివిధ గ్రామాల నుంచి అన్నం నుంచి కూలి పనికి వస్తారు. రోజువారీ కూలి పనికి వాళ్లకు ఉద్యోగాలు టిఫిన్ చేస్తే భద్రత బాగుంటుందనే ఉద్దేశంతో 15 రోజుల సందర్భంగా ప్రతిరోజు ఉప్మా, అరటిపళ్ళు, స్వీట్లు రోజు కంపల్సరీ పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు సహకరించిన ప్రతి ఒక్కరికి